ప్రభుత్వం ఉద్యోగుల 3 డిఏలు రేపటి కేబినెట్లో ఆమోదం పరచండి. సీఎం సీఎస్లకు క్యాబినెట్ మంత్రులకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 3 డిఏలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి కనుక శనివారం రోజు తెలంగాణ బాబా సాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలను వెంటనే ఆమోదం పరిచి జూన్ నెలలో ఉద్యోగులకు జీతములో వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఐఏఎస్లకు, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుక్రవారం రోజు ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చాలా రోజుల నుంచి ప్రభుత్వ శాఖలను పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడగక ముందే అన్ని రకాలుగా సంక్షేమ స్కీములు మంజూరు చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 3 డిఏలు మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సంవత్సరాల నుండి బదిలీలు కాకుండా ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు కావాలి, ఎదురుచూస్తున్నారు. అలాగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కూడా వెంటనే బదిలీ చేయాలి. ఎన్నోసార్లు గత ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.